కేసీఆర్ లో టెన్షన్. ఇంతకాలం టీఆర్ఎస్ మజ్లిస్ పార్టీల మధ్య ఉన్న స్నేహబంధం భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది? జీహెచ్ఎంసీ ఎన్నికలు ఎలాంటి ప్రభావం చూపించనున్నాయి? ప్రతిపక్షం రూపంలో మిత్రపక్షంగా ఉన్న ప్రస్తుత పరిస్థితి ఇకపై కూడా కొనసాగుతుందా? జీహెచ్ఎంసీ మేయర్ సీటు విషయంలోనూ అసెంబ్లీ ఎన్నికల వరకు ఆ పార్టీతో ఎలాంటి సంబంధాలు కొనసాగుతాయి అనే చర్చ టీఆర్ఎస్ లో మొదలైంది. ఈ రెండు పార్టీలు దోస్తులుగా ఉంటున్నాయని కాంగ్రెస్, బీజేపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇకపై అనుసరించాల్సిన వ్యూహంపైనే ఇప్పుడు ఆ పార్టీ మల్లగొల్లాలు పడుతోంది. ఇదే స్నేహాన్ని కొనసాగించినట్లయితే ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చినట్లు అవుతుందని ఒక అభిప్రాయం. దూరం పెడితే మజ్లిస్ పోటీ చేయని స్థానాలలో ముస్లిం ఓట్లు ఎలా అనే అంతర్మదనం వారిలో వ్యక్తమవుతుంది. ఇలాంటి తరుణంలో దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకోవడం అవసరం అనే చర్చలు మొదలయ్యాయి. జీహెచ్ఎంసీ మేయర్ సీటుకు అవసరమైన స్థానాల్ని స్వతంత్రంగా గెలవలేని పక్షంలో అదనంగా అవసరమయ్యే సంఖ్యను ఎక్కడి నుంచి సమకూర్చుకోవాలి అని ఆలోచిస్తుండగా ఈ అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. ఎవరి సహకారం లేకుండా సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వాన్ని నడిపిస్తుండగానే 2 నెలల్లో ప్రభుత్వాన్ని కూల్చేస్తాం, పాత బస్తీలోకి అడుగు పెట్టాలంటే అసదుద్దీన్ ఓవైసీ అనుమతి తీసుకోవాల్సిందే లాంటి వ్యాఖ్యలు మజ్లిస్ నేతల నుంచి వినిపించాయని, ఈ పరిస్థితుల్లో ఆ పార్టీని దూరంగా ఉంచడమే మంచిదని కొందరు టీఆర్ఎస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. జీహెచ్ఎంసీ మేయర్ సీటు విషయంలో ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని మజ్లిస్ మద్దతు తీసుకుంటే నెత్తి మీద కూర్చుంటారని, టీఆర్ఎస్ ఆ పార్టీ చెప్పు చేతల్లో ఉందన్న అభిప్రాయం మరింత బలపడుతుందని మరికొందరు టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ నోటి వెంట ఈసారి పాత బస్తీలో సైతం మా బలం పెంచుకుంటాం, గతం కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుంటాం, మజ్లిస్ పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాల్లోనూ మా అభ్యర్థులే గెలుస్తారు లాంటి కామెంట్లు యథాపలంగా వచ్చినవి కావని, మజ్లిస్ నేతల దూకుడుకు చెక్ పెట్టే ఉద్దేశంతో చేసినవేనని, ఇదే భవిష్యత్తులో కార్యాచరణగా కూడా ఉంటుందన్న అభిప్రాయాన్ని ఆ నేతలు వ్యక్తం చేశారు. ఒకవేళ మేయర్ సీటుకు బలం సరిపోక బయట నుంచి మద్దతు అవసరమని భావించిన పక్షంలో మజ్లిస్కు బదులుగా ఎలాంటి ప్రత్యామ్నాయాలను ఎంచుకోవచ్చన్న ఆలోచన కూడా టీఆర్ఎస్ లో మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ కు చెందిన 12 మంది వచ్చి టీఆర్ఎస్ లో చేరినట్లుగానే ఇప్పుడు మేయర్ విషయంలోనూ రిపీట్ అయ్యే అవకాశాలు లేకపోలేదన్న అభిప్రాయాన్ని ఓ సీనియర్ నేత వ్యక్తం చేశారు. స్వతంత్రుల మద్దతు కూడగట్టుకోవడం పెద్ద ఇబ్బందేం కాదని కూడా ఆ నేత ప్రస్తావించారు. ఎన్నికల ప్రచారానికి ముందు 100 సీట్లు ఖాయం అనుకున్న టీఆర్ఎస్ ఇప్పుడు మేయర్ సీటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ సాధిస్తే చాలు అన్న సాధారణ అభిప్రాయానికి వచ్చింది. మజ్లిస్, టీఆర్ఎస్ దోస్తులన్న ప్రతిపక్ష పార్టీల అభిప్రాయానికి చెక్ పెట్టే విధంగా ఎంఐఎం పార్టీని వీలైనంత దూరంగా ఉంచాలనే నిర్ణయాన్నే టీఆర్ఎస్ తీసుకున్నట్లయితే రానున్న అసెంబ్లీ ఎన్నికలలో ముస్లిం ఓటర్లపై ఎలాంటి ప్రభావం ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. మజ్లిస్ పోటీ చేయని చోట ముస్లిం ఓటర్లు టీఆర్ఎస్ కు దూరం అయ్యే అవకాశం ఉందని, ఫలితంగా అది ప్రతిపక్షాలకు లాభిస్తుంది అన్న అభిప్రాయం వినిపిస్తోంది. మజ్లిస్ ను దూరం చేసుకుంటే మిగిలిన పార్టీల తరహాలోనే అది కూడా ఉంటుందని, ఈ నిర్ణయం కారణంగా ముస్లిం ఓటర్లు మాత్రం టీఆర్ఎస్ తోనే అంటిపెట్టుకుని ఉండే వ్యూహాన్ని అనుసరించక తప్పదు అన్న ప్రతిపాదనలు కూడా టీఆర్ఎస్ నాయకుల నుంచి వస్తున్నాయి. సెక్యులర్ అని ఎంత చెప్పుకున్నా మజ్లిస్ తో అంటకాగుతుండడం ద్వారా ప్రతిపక్షాల విమర్శలకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని, మజ్లిస్ ను ఆ పార్టీలన్నీ మతతత్వ పార్టీగా గుర్తిస్తున్నందున రాజకీయ పరిస్థితులు అనుకూలంగా మారేంత వరకు దూరంగా ఉంచడమే ఉత్తమం అనే అభిప్రాయానికి మొగ్గు చూపే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కంటే బీజేపీయే ప్రధాన ప్రత్యర్థిగా ముందుకొచ్చినందున దాన్ని ఢీకొనడానికి మజ్లిస్తో సంబంధాలను వీలైనంత తగ్గించుకోవడం ద్వారా విమర్శలకు తావు లేకుండా ఉండొచ్చునని, ప్రజలకు చేరువు కావచ్చునన్న అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల తరువాత టీఆర్ఎస్ మజ్లిస్ బంధంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు కేసీఆర్ కి బలంగానే తగిలాయి. హాయ్ ఫ్రెండ్స్,
మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.